హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు మరియు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి 1500 రూపాయలు, అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి 18,000 రూపాయలు అనేది వారి అకౌంట్లో వేయబోతున్నారు. అయితే ఈ పథకం అనేది ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనేది చూసుకుంటే జనవరి 2 నుండి అయితే అమలు చేయబోతున్నారు. ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ 1500 రూపాయలు అనేది పొందాలి అని అనుకుంటున్నారో తప్పనిసరిగా డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవి లేకపోతే ఈ డబ్బులు అనేది రావు. అయితే ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరికి ఇస్తారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఎవరైతే డ్వాక్రా మహిళలు మరియు మహిళలు ఉన్నారో ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే సూపర్ 6 భాగంలో కొన్ని హామీలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో ఆడబిడ్డ నిధి పథకం అనేది ఒకటి. ఎవరైతే 18 సంవత్సరం నుండి 60 సంవత్సరం లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ 1500 రూపాయలు అనేది ప్రతి నెల ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే డ్వాక్రా మహిళలకు కూడా ఈ అవకాశాన్ని అయితే కల్పించడం అయితే జరిగింది ఏపీ ప్రభుత్వము. అయితే ప్రతి నెల 1500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అన్నమాట. ఇందుకు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూసుకుంటే కంపల్సరీగా ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, మీ బ్యాంక్ బుక్, 2 ఫోటోలు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మరియు తప్పనిసరిగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకైతే తప్పనిసరిగా ఇవైతే ఉండాల్సిందే. ఇవి ఉంటేనే ఈ పథకానికి మీరైతే అర్హులు. ఎవరు అనర్హులు అనేది చూసుకుంటే ఎవరైతే ఏపీలో పుట్టకుండా ఇతర రాష్ట్రంలో పుట్టి వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటూ ఉంటారో వారైతే ఈ పథకానికైతే అర్హులైతే కారు. ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారు పై చెప్పిన విధంగా అన్ని డాక్యుమెంట్స్ అనేది మీరు గనక పెట్టుకున్నట్టయితే మీ ఆర్పీ వైపు కానీ మరియు సీసీ వైపు కానీ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది చూసుకుంటే ఈ జనవరి 2వ తారీఖు నుండి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జనవరి 2వ తారీఖునైతే జన్మభూమి 2 కార్యక్రమం అనేది ప్రారంభించబోతున్నారు. ఇందులో ఈ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు. ఓకేనా అండి. ఎవరైతే ఈ డ్వాక్రా మహిళలు మరియు మహిళలు ఈ వీడియోని చూస్తున్నారు, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.